హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో గాయ్స్. ఇప్పుడే మహానంది నుంచి అయితే మనం కాణిపాకం అయితే నైట్ జర్నీ అయితే వెళ్తున్నాం. సో స్టోరీ ఏంటంటే ఇవాళ నైట్ జర్నీ చేసి మార్నింగ్ కాణిపాకంలో దర్శనం చేసుకోవాలి. సో నైట్ కాణిపాకంకి వెళ్ళి అక్కడిని రిలాక్స్ చేసుకోవాలి. ట్రైన్ చూడండి గైస్, ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుంచి ఒక 10-12 కిలోమీటర్ దాకా సింగిల్ రోడ్ ఉంది. తర్వాత హైవే వస్తుంది. హైవే నుంచి సీదా కాణిపాకంకి దగ్గర నియర్లీ 572 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం మన నైట్ జర్నీ ఎట్లుంటుంది అనేది. ఓకేనా, చలో. ఇక్కడ ఏంటంటే ఇసుకే అంతా డ్రైవర్లకు పోతుంది. అది అవుతుంది. అది నేను ఎన్నది ఇస్తుంది కావచ్చు. ఫ్యామిలీ రెస్టారెంట్ చాలా ఉంటుంది గాయ్స్. దగ్గర మనము ఇప్పుడైతే కాణిపాకం వెళ్తున్నాం కదా. కాణిపాకంకి ఇంకా 200 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. ఇక్కడ కడప దగ్గర ఆంధ్ర ఐస్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ దగ్గర అయినాం. ఇక తిని మళ్ళీ జర్నీ స్టార్ట్ చేయాలి. మేబీ నైట్ జర్నీ కాబట్టి మీకు అంతగా నచ్చకపోవచ్చు, ఎందుకంటే చీకటి ఎక్కువ ఉంటుంది కదా. చూద్దాం, తిన్నాక జర్నీ తెలుసుగా బ్లాగింగ్ కాకుండా పక్క పెడతా. ఓకేనా, తినేద్దాం. ఓకేనా, చేయాలి. ఒకసారి హోటల్ వ్యూ అది చూడండి. ఆంధ్ర స్పైసీ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్. నేను ఫస్ట్ ఐస్ అన్న స్పైసీ ఉంది ఇక్కడ, అక్కడ ఐస్ ఉంది, ఇక్కడ స్పైసీ ఉంది. ఇక లోపలికి అయితే మంచిగా అమ్ముకుందాం. ఓకేనా, చేలో. పలావ్ మజా అనిపించింది. పోయినసారి మనం తిన్నాం చూడు, ఏం టేస్ట్ చేసింది పలావ్ ఖతర్నాక్ చేసిండు. మన ఏడ బెంగళూరు నుంచి తిరుపతి వచ్చే రూట్లో ఛార్జింగ్ పెట్టిండు బండి. నేను ఏం చేసిందే సార్, ఫస్ట్ టైం నేను పలావ్ రబ్బర్ లెక్క అవుతుంది నాకు. రబ్బర్ వస్తాయి మొత్తం, టీకాలు వస్తాయి మళ్ళీ. ఉంటుందా టేస్ట్? కర్రీ తింటే గాయస్ ఇప్పుడు తిన్నాం. మంచిగా రొట్టెలు, వెజ్ బిర్యానీ, అట్లనే మష్రూమ్ కర్రీతోటి మంచిగా చపాతీ తిన్నాం. ఓకే గాయస్, ఇక జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఘాట్స్ రోడ్స్ ఉంటాయి, కడప ఘాట్ రోడ్స్, డేంజర్ వేస్. ముందు చూపిస్తా. ఓకే, ఘాట్ రోడ్ తర్వాత సీదా రూమ్ తీసుకొని అనుకుంటున్నాం. రూమ్ అవుతుందా కావు తెలియదు, చూద్దాం ముందు. ఓకేనా, ఓకే చలో గాయస్. రెండు తాగిండండి అంటున్నా. ఏమో బండ్లు జామ్ అయితే నడుస్తుంది. జామ్
చూడండి ఇప్పటి నుంచి అయితే మనకు కడప ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. వేరే లెవెల్ వైబ్ ఉంది గాయస్. మొత్తం టర్నింగ్స్ పెద్ద పెద్ద లారీలు అయితే వస్తున్నాయి. చూడండి ఇప్పుడే మనం అయితే ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం. చూడండి గాయస్ గుట్ట ఎక్కినాం. కిందికి లైటింగ్ చూడండి, సిటీ చూడండి గాయస్. గుట్టపై నుంచి చిన్న చిన్న లైట్ బొగ్గలు కనిపిస్తున్నాయి. కారెక్కుతుంది. నడిచినట్టు ఎక్కుతుంది అది. గైస్ అలా జర్నీ చేస్తూ ఇటకెలకైతే మనం కాణిపాకం అయితే ఎంటర్ అయిపోయినాం. గైస్ చూడండి ఇక మనమైతే ఇక్కడ కాణిపాకంలో మంచిగా లొకేషన్ చూసుకొని మంచిగా ఒక రూమ్ తీసుకొని కొంచెం రెస్ట్ తీసుకోవాలి. టైం వచ్చేసి మిడ్ నైట్ అయితే 2 అవుతుంది. ఒక 3 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ మనం దర్శనానికి వెళ్ళాలి. చలో గైస్ ఇక ఎంటర్ అవుతాం లోపలికి అయితే. తీసుకుందాం చూసిన నేను అట్లా వచ్చింది. గాయస్ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. రూమ్ అయితే మాట్లాడుతున్నాం. బ్రదర్ రూమ్ అయితే చూపిస్తుండు. ఇక ఆ రూమ్లో స్టే చేసుకొని మార్నింగ్ దర్శనానికి వెళ్తాం. టైం వచ్చేసి 2 అవుతుంది. ఇప్పుడు ఒక 3-4 hours అయితే రెస్ట్ తీసుకుందాం. ఓకేనా, రూమ్ చూసుకొని నచ్చితే ఓకే అందాం. ఓకేనా, చలో గాయస్ ఇప్పుడు లేచినాం. టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. చూడండి అందరం లేచినాం. ఇక మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళాలి. చూద్దాం బయట వాతావరణం డేంజర్ ఫల్ వెళ్తుంది గాయస్. ఓకే ఫ్రెష్ అప్ అయినాక వెళ్దాం. ఓకేనా, చలో గాయస్ రెడీ అయితే అయిపోయినాం. ఇక దర్శనానికి అయితే వెళ్తున్నాం. టైం వచ్చేసి 5:30 అవుతుంది. అన్న వాళ్ళకి స్నానం చేస్తారు. ఇక అందరం కలిసి వెళ్ళాలి. ఓకేనా, చలో. అన్న వాళ్ళు అయితే యోగా చేస్తారు. చూడండి మా విలేజ్లో కొంచెం అయితే రోజు చేస్తారంట. సో టైం ఉందని చెప్పి చేస్తారు. చూడండి ఓకే గైస్, ఇక మా వాళ్ళు అయితే ఫ్రెష్ అప్ కాగానే మనము దర్శనంగా అయితే వెళ్ళిపోము. ఓకేనా, చలో గైస్ అందరం రెడీ అయిపోయినాం. టెంపుల్కి అయితే వెళ్తున్నాం. జై గణేష, జై కాణిపాకం. ఓకేనా, చలో గైస్ మేము ఉన్న రూమ్ ఇది అక్కడ పైన 2nd floorలో. మనమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాం దర్శనానికి. 6:30 నుంచి మనకు దర్శనం స్టార్ట్ అన్నారు. ఇక ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చేసి 6:45 అవుతుంది. గుళ్ళబడికి అయితే వెళ్తున్నా. వీలైతే పర్మిషన్ ఉంటే మొబైల్ పర్మిషన్ ఉంటే తీస్తాం, లేకుంటే ఏం చేయలేం గైస్. ఓకేనా, చలో గాయస్ మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి డిలాక్స్ రూములు, రెంటల్ రూములు అయితే చాలా అంటే చాలా వేరే లెవెల్ ఉన్నాయి గాయస్. నేను ఇంతకుముందు ఒక 3-4 years బ్యాక్ వచ్చిన అప్పుడు అంతగానో అప్డేట్ కాకుండా ఇప్పుడు బాగా అయింది. చూడండి గాయస్, ఇటు చూసిన రెసిడెన్స్ హాల్స్ వేరే ఉన్నాయి గాయస్. లోపలికి ఎంటర్ అయ్యాం. ఓకేనా, చలో గాయస్. గైస్ మేమైతే గుళ్ళబడికి అయితే వెళ్తున్నాం. చూడండి ఇక్కడ దర్శనాలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దర్శనాలు ఉన్నాయి. శిశు దర్శనం 100, అతి శిశు దర్శనం 150. చూడండి బోర్డు కనిపిస్తుంది కదా. ఓం శ్రీ విఘ్నేశాయ నమః. మడ విధుల పాదలక్షలతో తిరుగు, డోంట్ ఫుట్ అంటే ఫుట్ ఇక్కడ నుంచి వేసుకోరా అని చెప్పి మనకు బోర్డు రాశారు. ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఎంట్రన్స్లోనే కాణిపాకం యొక్క కోనేరు చూడండి. స్వచ్ఛమైన వాటర్తో ఉంది చూడండి. వేరే కదా గైస్ వ్యూ అండి. మబ్బుల వ్యూ ఎట్లుందో వేరే కదా. చలో గైస్ చూడండి ఇక్కడ లగేజ్ ఇట్లా తెచ్చుకున్న వాళ్ళకైతే క్లాక్ రూమ్స్ అయితే ఉన్నాయి.
లాకానికి సిద్ధి వినాయక జలప్రసాదం ఇక్కడ చూసిరా కొనేరు. వ్యూ మొత్తం వేరే ఉంది గాయస్. అంటే లోపలికి పర్మిషన్ ఉండదా మొబైల్? ఊరే సామిరంగా గాయస్. సేమ్ మనం ఇప్పుడు ఇంతకుముందు మహానందిలో మనం ఎక్స్ప్లెయిన్ చేసినాం కదా లోపలికి అయినాక అసలు స్టోరీ ఏముందని. సో అంటే ఎక్కడెక్కడ ఏ దర్శనాలు ఉన్నాయని చెప్పినాం కదా, ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి అవుతుంది. చూద్దాం. డోంట్ యూజ్ మొబైల్ అని చెప్పి రాసింది ఉంది. చూద్దాం లోపలికైతే గుడి దగ్గరికి వెళ్ళాం. ఓకేనా, చలో గాయస్. చూడండి భక్తులు అయితే చాలామంది వచ్చారు. మార్నింగ్ 6 నుంచి లైన్ ఉంది. వేరే ఉంది గాయస్, నిజంగా చెప్తున్నా. వ్యూ మాత్రం చలో చూడండి. మనకు ఇక్కడ ఫ్రీ దర్శనం అయితే ఇట్లా ఉంది. గంటకోసారి టోకెన్ అండ్ గంటకోసారి ఫ్రీ దర్శనం ఉంది. మొబైల్స్ అలో లేకుంటే అక్కడనే పెట్టేసినాం. గాయస్ లోపల పోగానే ఎంట్రన్స్లోనే ఫస్ట్ వినాయకుడు పూజ కాబట్టి వినాయకుడు ఉన్నాడు. తర్వాత మంచిగా వినాయకుడిని మొక్కుకొని కొంచెం ముంగడికి రాగానే వీరాంజనేయ స్వామి ఉన్నాడు. అక్కడ దర్శనం కాగానే మరి కొంచెం ముంగడికి రాగానే 16 రకాల గణపతులు అయితే మనకు దర్శనం ఇచ్చాయి. మీకు వీలైతే గూగుల్లో చూడండి, కాణిపాకం యొక్క 16 టైప్స్ ఆఫ్ గణేష్ ఐడల్స్ అని. అవి దర్శనం కాగానే కొంచెం ముందుకు రాగానే వాహనాలు నెమ్మలి ఇంకా చాలా ఉన్నాయి వినాయకుడి వాహనాలు అయితే. తర్వాత మరి కొంచెం ముందుకు రాగానే ఇక తెలుస్తుంది గైస్ అయ్యప్ప స్వామి చిన్న చిన్న విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి. ఐడల్స్, గణేష్ ఐడల్స్, అలాగే ఇంకా కళ్యాణ మండపం ఇట్లా చూడండి. ఇక్కడ ముంగటనైతే గణేష్ యొక్క తండ్రి శివుడు అయితే ఇక్కడ అవతారం ఎత్తిండు. చూడండి మీకు కనిపిస్తున్న లొకేషన్ చూస్తారు కదా గైస్, ఎక్కడ చూసినా దేవుళ్ళే ఉన్నారు. చూడండి మీకు వీలైతే చూసుకోండి. మణికంఠేశ్వర స్వామి ఆలయము, వరస్వామి ఆలయం, నక్షత్రవనము, గోశాలకు దారి, ట్రస్ట్ బోర్డు చాలా ఉన్నాయి. ఓకే, చివరికి అయితే లాస్ట్కు మనం గుడిలో ఎగ్జిట్ దారిలో మనం దిగాలేము, ఇంకా ఏడు దిగాం గైస్. ఎగ్జిట్ దారిలో అయితే మనకైతే ఎగ్జిట్ దారిలో అయితే ఉచిత ప్రసాదం ఉంది. మాకైతే ఇలా దద్దోజనం అయితే మాకు ఉచిత ప్రసాదంగా సమర్పించుకున్నాం గైస్. ప్రజెంట్ అయితే మేము ఇంకొక టెంపుల్కి అయితే వెళ్తున్నాం లోపలికి. రావుకేతు మండపము. చలో గైస్. చూడండి నవగ్రహాలు అక్కడ ఉన్నాయి. సర్పాలు, నవగ్రహాలు చూడండి. సీగులో కూడా పర్మిషన్ లేదు, బయటకు వెళ్ళాక నంది అనిపించింది. చూడండి లోపలైతే మనకు శివలయం టెంపుల్ ఉంది. దర్శనం చేస్తూ మురుగన్ స్వామి కూడా ఉన్నాడు. చూడండి గైస్, ఒకసారి బయటకు వచ్చిన వ్యూ, టెంపుల్ వ్యూ. గజస్తంభం చూడండి గైస్, శివాలయంది. ప్రతి గుడికి గజస్తంభం ఉంటుంది గైస్. ఇంకోటి కాణిపాకంలో మనకు గణపతి యొక్క అర్చన కోసం కొన్ని అర్చనలు ఉన్నాయి. దానికి ఒక సపరేట్ ప్రైజెస్ ఉన్నాయి. ఇక్కడ శివాలయంలో అయితే 10 రూపాయలకైతే కుంకుమ అర్చన చేస్తున్నారట. అంటే చాలా టైప్స్ ఉన్నాయి. ఓకే, మనమైతే ఎగ్జిట్ దారి బయటకైతే వెళ్తున్నాం. చూడండి. ఓం నమః శివాయ. బోలో గణేష్ మహారాజ్కి జై. చూడండి గైస్, నంది చూడండి గైస్ ఎగ్జిట్ దారిలో వేరే గైస్. చూడండి గైస్, వీరబ్రహ్మణ్య స్వామి, గణేష్ ఐడల్స్, పార్వతి, లక్ష్మి చాలా ఉన్నాయి. నాకు చెప్పడానికి వస్తలేదు గైస్. చూడండి సూర్యోదయం. ఓకే గాయస్, ఇంకా మనలో అయితే ఫోటో షూట్ చేసేస్తారు. మనకు కూడా కొన్ని ఫోటోలు లేవు. ఓకేనా, చలో. ఇంకా చూడండి, ఎక్కువ అయితే ఇక్కడికైతే మనకు టూరిస్టు వస్తారు కదా, వీక్లీ ట్రిప్స్ కానీ, తిరుమలకు పోయినా,
ఇంకా జోగులంగా టెంపుల్ ఇట్లా ఉన్నాయి కదా, ఎటు అయినా కానీ ఖచ్చితంగా కాణిపాకాన్ని విజిట్ చేసి వెళ్తారు కంపల్సరీ. మనకు ప్రపంచం మొత్తానికైతే ఫస్ట్ పూజ వినాయకుడు పూజ చేస్తాం కాబట్టి 100% ఇక్కడికి దర్శించడానికైతే మనకు భక్తులు వస్తారు. ఓకే గైస్, మనమైతే లోపలికి వెళ్ళిపోము. ఓకేనా, చూడండి గుడి యొక్క బయట నుంచి ఎట్లుందో. ఓకే గైస్, మనమైతే చూసారు కదా మొత్తం కాణిపాకంలో విఘ్నేశ్వర స్వామి అలాగే వినాయక స్వామి యొక్క దర్శనం అయితే అయిపోయింది. రూమ్కి వెళ్తున్నాం, టిఫిన్ చేస్తాం గైస్. టిఫిన్ హోటల్ ఉంది ఇక్కడ, హోటల్ 3 RS అని. టిఫిన్ చేసి రూమ్లో ఒక 2 hours రెస్ట్ తీసుకొని మళ్ళీ కన్యాకుమారి మధురై ఉంది, అక్కడికి వెళ్తాం. ఓకే గైస్, ఎంతవరకు వీడియో చేస్తున్నా. థ్యాంక్ యూ గైస్. చూసారు కదా వీడియో ఎట్లా అనిపించింది గైస్, సపోర్ట్ చేయండి. మనకైతే ఇంకా మంచి మంచి వ్లాగ్స్ అయితే ఇంకా మీ ముందు ఉంటాయి, డైవర్షనల్ వ్లాగ్స్. ఓకే గైస్, ఇంతవరకు వీడియో చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్టే టు ద నెక్స్ట్ వీడియో. బాయ్.